ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో మహిళా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంజిత్ రెడ్డి ఆయన సతీమణి సీత పాల్గొన్నారు. సాక్ష్యాధారాలతో ఆరోపణలు నిరూపించాలని, గాలి మాటలు చెప్తే ప్రజలు ఎవరు నమ్మరని అన్నారు. ఎంపీ ఎన్నికలు రాగానే కొత్త వేషం వేసుకుని కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రజల మధ్యలో తిరుగుతున్నారని, ఎన్నికలు అయిపోగానే మళ్లీ తిరిగి ప్రజలకు తన ముఖం కూడా చూపించరని రంజిత్ రెడ్డి విమర్శించారు. పాట పాడిండు. ఈ మహిళా శక్తి చూస్తే చేవెళ్ళ గడ్డ మీద ఏమైంది? కాంగ్రెస్ జెండా ఎగిరింది. అవునా? చేతులెత్తి చెప్పండి. అవునా? అందరికీ సోమన పాట పాడు కూడా చెప్పిండు, మచ్చలేని నాయకుడు రంజిత్ రెడ్డి అని. మీకు ఏం చెప్పే ముందు ఆ మాట చెప్తున్నా. మచ్చలేని నాయకుడిని నేను. మచ్చ లేదు రంజిత్ రెడ్డికి. అవతలోడు ఎవరైనా ఏదైనా మాట్లాడితే మా కాంగ్రెస్ నాయకులకు ఒకటే మాట చెప్తున్నా, ఎవరైనా ఏదైనా ఆరోపిస్తే మాట్లాడే పోయేది కాదు. ఎవరైనా ఏదైనా ఆరోపిస్తే నా మీద ఒక రుజువు పట్టుకొని రమ్మనండి, ఎక్కడ రమ్మంటే అక్కడ. దీని తర్వాత నేను మాట్లాడాను మాట. ఎవరైనా ఏదైనా మాట్లాడండి, ఎవరు ఉంటే రుజువుతో రమ్మనండి, నేను మీ దగ్గరకు